నందమూరి బాలకృష్ణ గారిది డాకు మహారాజ్ సంక్రాంతికి రాబోతుంది. ఎలా ఉండబోతుంది? ఇలా ఉండబోతుంది అన్న. జై బాలయ్య, జై నందమూరి బాలకృష్ణ సార్ అండ్ డాకు మహారాజ్ అయితే సూపర్. నేను మార్నింగ్ కూడా ఆయన పాట విన్నా అన్న. నిన్న రిలీజ్ అయింది చిన్ని అని ఒక పాట. అరే చిన్ని నిజంగా అదొక వేరే ట్యూనింగ్ అన్న, వేరే లోకం తీసుకుపోయింది బాలకృష్ణ సార్ది. అసలు ఇలాంటి సాంగ్ వినడం ఫస్ట్ టైం నేను బాలకృష్ణ సార్ది. సూపర్. ఎలా అనిపించింది? పాపతోటి కాంబినేషన్ మాత్రం సూపర్ ఉందన్న, హైలైట్ అనిపించింది. మరి సంక్రాంతికి గేమ్ చేంజర్ వస్తుంది అండ్ సంక్రాంతికి మేము వస్తున్నాం అని వెంకటేష్ గారిది వస్తుంది డాకు మహారాజ్. మరి ఈ 3 సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? 3 ఇక డాకు మహారాజ్ అంటే అన్న ఇప్పుడు నట స్వరూపి కాబట్టి బాలకృష్ణ సారు పులి సింహం ఆయన నటన చాలా బాగుంది. అండ్ వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం, అది ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ వైబ్ ఉంటుంది కాబట్టి ఒక పల్లె వెదర్ ఉంటుంది, ఒక ఊరి విలేజ్ మొత్తం ఆ కల్చర్ ప్రకారం ఉంటుంది. ఇక యంగర్స్ కి మాత్రం ఇక గేమ్ చేంజర్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సార్, ఇక ఈజ్ కింగ్ ఆఫ్ ఆల్. రీసెంట్ గా డాకు మహారాజ్ నుంచి ఒక టీజర్ రిలీజ్ చేశారు, ఆ గుర్రం పై నుంచి వస్తున్నది. ఎలా అనిపించింది ఆ సీన్స్? అసలు యాక్చువల్లీ నేను చూడాలంటే ఆ షూట్ లో నేను ఉన్నా అన్న. అసలు అది నైట్ కూడా షూటింగ్ తీయడం జరిగింది, కానీ సార్ అయితే అన్స్టాపబుల్ ఎనర్జీతో నైట్ ఆ చలిలో ఇప్పుడు ఈ వెదర్లో కూడా ఆ గుర్రం సీన్ అన్న యాక్చువల్లీ డూబుకి పెట్టుకోవాలి. అసలు అంత పెద్ద ఏజ్ ఉన్న ఒక బాలకృష్ణ సారు డూబుకి పెట్టాల్సింది కూడా నేనే ఓన్గా నేను చేస్తాను, అన్స్టాపబుల్గా నా ఎనర్జీని నేను ప్రూవ్ చేసుకుంటాను అన్నట్లా ఆయన సొంతంగా ఆయన కష్టపడి చేసిందన్న గుర్రంది. హైలైట్. అసలు ఎలా అనిపించింది బాలకృష్ణ గారు కొత్త గెటప్ అంటే గడ్డం కానీ అదంతా లుకింగ్ కూడా హైలైట్. అసలు ఇప్పుడు చిరంజీవి గారిని చూసుకుంటే కూడా ఏంటంటే కొన్ని బాలకృష్ణ సార్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు దీనికి చూస్తుంటే చిరంజీవి సార్ అయినా సరే, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ నలుగురు సేమ్ ఉన్నారన్న. అంటే అలాంటి ఒక లుకింగ్ ఉంది, ఒక చూస్తే ఒక 40-45 ఏజ్ లెక్క ఉంది. అంటే గతంలో చూస్తే వీరసింహారెడ్డి కూడా మంచి హిట్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఎన్ని కోట్లు వసూలు చేసే అవకాశం ఉందంట డాకు మహారాజ్? ఇక ఎన్ని కోట్లని మనం ఎక్స్పెక్ట్ చేయలేము అని, ఎందుకంటే ఒకటే మూవీ మొన్న రీసెంట్గా పుష్ప రిలీజ్ అయింది కాబట్టి సింగిల్ సినిమా కాబట్టి అది కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ గారిది ఉంది, దాని తర్వాత డాకు మహారాజ్ సార్ది ఉంది, దాని తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిది ఉంది. ఇట్లా ఒక 5-6 సినిమాలు రాగానే థియేటర్లు కూడా కొంచెం తగ్గుతాయి కాబట్టి ఇక అందరికి వస్తే కూడా ఈక్వల్ వస్తుంది అన్న. ఇప్పుడు వాళ్ళు ఒక 100 రూపీస్ తీసిరు అనుకో అన్న, 1000 రూపీస్ అనేది మినిమం కొడతారు. అంటే ఒకే రోజు ఈ 3 సినిమాలు రిలీజ్ అయితే మీరు ఏ సినిమాకి వెళ్తారు? ఇక మేము టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఏది మనకి ఫ్రంట్ అవైలబుల్ ఉంటే అది చేసుకోవాలన్న, ఎందుకంటే ముగ్గురికి చూడాలని ఉంటుంది. ఎందుకంటే నలుగురు మనకి ఇండస్ట్రీలో 4 పిల్లలు, చార్మినార్కి 4 పిల్లలు ఎట్లనో అట్లా వీలు కాబట్టి కంపల్సరీ ఎవరిది దొరికినా కూడా ఫ్రెష్ గా చూస్తాం. ఓవరాల్ గా అయితే మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవుతా అనుకుంటున్నాను. బ్లాక్ బస్టర్ హిట్ వస్తుంది, ఎందుకంటే దీంట్లో ఉన్న స్టోరీ కంటెంట్ వేరే కాబట్టి చాలా. డాకు మహారాజ్ ఆ నేమ్ లో ఉంది డాకు మహారాజ్ అనేది, దాని తర్వాత మీరు చూస్తే మూవీలో అర్థమైపోతుంది. వెయిటింగ్ యా, we are exactly waiting అన్న. Okay, thank you. January కోసం. Thank you bro. Thank you.